ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీఈఓగా వర్క్ చేయటం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. తప్ప కౌశిక వదిన ఎన్ని రోజులు చేసింది కదా, ఇప్పుడు నేను చేస్తాను. అంత ఈజీ అనుకుంటున్నావా? ఒక్కసారి వదిలిని చూడు, నిన్ను చూడు. అందరూ లేచి రెడీ అయ్యారు నిషి, కానీ నువ్వు చూడు, నిన్ను నువ్వే హ్యాండిల్ చేసుకోలేవు. అలాంటిది నువ్వు అన్ని వేల మందిని హ్యాండిల్ చేస్తానని ఎలా అనుకుంటున్నావు? ఇలాంటి పోస్టులు నువ్వు అడిగితేనో గొడవ పడితేనో రావు నిషి. మన సామర్థ్యతని చూసి ఎదుటి వాళ్ళే మనకివ్వాలి. ముందు నిన్ను నువ్వు మార్చుకో, పని తెలుసుకో, ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళు. అప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం లేదు. కౌశికి వదిలే నిన్ను పిలిచి సీఈఓ పోస్ట్లో కూర్చోబెడుతుంది. జగదాత్రి, నా విషయంలో జోక్యం చేసుకోకని చెప్పాను కదా నీకు. ఇంకోసారి ఇలా మాట్లాడవంటే మర్యాదగా ఉండదు నీకు. నిషి, జగదాత్రి అన్నది నిజమేనమ్మా. సీఈఓ అన్నది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. కొత్తగా పెళ్ళింది కదా, హ్యాపీగా ఇంట్లో ఉండు. కొన్ని రోజులు మీరు లైఫ్ని ఎంజాయ్ చేయండి. నిషిక, ముందు నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. ఆ తర్వాత ఇంటి వ్యవహారం చూసుకో. అప్పుడు ఆఫీస్ సంగతి గురించి ఆలోచించు. సీఈఓ పోస్ట్ అనేది హక్కు కాదు నిషి, అది ఒక బాధ్యత. నువ్వు దాన్ని తీసుకోవడానికి రెడీ అయినప్పుడు చూద్దాం. ఎందుకు ఇలా అయిన దానికి కాని దానికి వదినతో గొడవ పెట్టుకుంటున్నావు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నావు. వదిన కూడా నువ్వు మాట్లాడినట్టే మాట్లాడితే నీ మర్యాద ఏమవుతుందో తెలుసా? ఇంకోసారిలో వదిన మీదకి గొడవకపోతే నువ్వు కాదు, పిన్నికి నేనే ఫోన్ చేసి చెప్తాను. చూసావా అత్తయ్య, కౌశిక వదిన అండ చూసుకొని ఇది కూడా ఎలా మాట్లాడుతుందో. అవునమ్మా, కౌశిక సింహాసనాన్ని అంత ఈజీగా వదులుతుందని నువ్వెలా అనుకుంటున్నావు? అది అంత అయ్యే పని కాదమ్మా. అవునమ్మీ, కానీ నువ్వు కూడా కొద్ది రోజులు ఆగి ఆఫీస్ గురించి మాట్లాడడం మంచిదేమో అనిపిస్తా ఉంది. నిషి, కొన్ని రోజులు చిల్లవు. మీకెందుకు ఈ ఆఫీస్ గొడవలన్నీ? పక్కన పెట్టే చెప్తాను. ఆఫీస్కి వెళ్ళి సీఈఓ అవుతుందంట. ఆవిడ నడుపుతుంది కంపెనీనే, దేశాన్నేవి కాదు. అదేదో ఆవిడ బొక్కతే చేయగలదన్నట్టు. ఏంటి? పెళ్లికి ముందు ఏం చేస్తూ ఉన్నా, ఎంత గొప్ప పని చేసేవాళ్ళైనా పెళ్ళవగానే మనసులో కొంచెం కూడా కల్మషం లేకుండా మగాడికి సేవలు ఎలా చేస్తారు? ఒక మహానుభావుడు ఈ తాళిని చూసి, తాళి తాళి నువ్వు ఆడదాన్ని మెడలో పడగానే ఏం చేస్తావే అని అడిగితే, ఏముంది, ఆడపిల్లని పుట్టినింటికి దూరం చేస్తా, మెట్టినింటికి దగ్గర చేస్తా అందంట. మేమెంత గెలిచినా, ఎంత గొప్ప పని చేసినా
నా అనుకునే వాళ్ళకి చేసే చిన్న చిన్న పనులు మాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఆడాళ్ళు మీకు జోహార్లు. దేంట్లో అయినా మీతో పోటీ పడడం చాలా కష్టం. సల్యూట్. హ్మ్. ధాత్రి, హ్మ్? అది చెప్పు కేదార్. నువ్వు కూడా ఈ తాళికి ఇంత వాల్యూ ఇస్తున్నావా? ఎందుకు ఇవ్వను? నేను ఆడపిల్లని కాదా? నాకు ఈ తాళి విలువ తెలీదు అనుకుంటున్నావా? అంటే అందరిలా అదేంటండి అలా అడుగుతున్నారు? మోడ్రన్ అమ్మాయిలు ఎవ్వరూ మెడలో తాళి వేసుకోరు అన్నట్టు మాట్లాడుతున్నారు. కొంతమందికి తాళి వేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు. నాకు ఇష్టం లేదని చెప్పాను. మీరు వద్దు అన్నా కూడా నేను ఈ తాళి వేసుకుంటాను. ఆ, అది నా ధాత్రి అంటే. ఇంకా ఇక్కడే నించుని కబుర్లు చెప్తూ నా పని చెడగొట్టకపోతే తమరు స్నానానికి వెళ్ళొచ్చు కదా. హలో మేడం, తమరు టవల్ అండ్ సోప్ ఇస్తే వెళ్తాను. ఓ సారీ, మర్చిపోయాను. ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది. ఇదిగో కేదార్. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, ఏమి మాయో 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 మాయో. హలో మాస్టారు, వదిన వెళ్ళిపోయింది. వదిన వెళ్ళిపోయింది. ఏమి హాయో వదిన వెళ్ళిపోయింది. ఉందేమో అనుకున్నాను. సరే, తీసుకుని వెళ్ళి స్నానం చేయి. మరి సోప్? సోపు బాత్రూమ్ లో ఉంటుంది. నేల కిందే ఉందో లేదో అడుగెరుగకున్నదే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే. కౌశికి వదినా, ఇది నీ కుర్చీ. ఇక్కడ నువ్వు తప్ప ఎవ్వరూ కూర్చోరంట కదా. ఇవాళ నేను కూర్చుంటా. నిషిదా, ఇక్కడ కూర్చో. నాకు ఈ చైర్ దగ్గరే వడ్డించు. నేను ఇక్కడ తింటాను. అది కౌశికి కుర్చీ అమ్మి. కౌశికి తప్ప ఇంకెవరూ కూర్చోకూడదు. నేనిక్కడే కూర్చొని తింటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.